వాళ్ళు మీకు 23 సీట్లు ఉన్నాయి కదా, మీరు ఏం చేసినారంటే 23 సీట్లు ఉన్న మాట వాస్తవమే, కాకపోతే కేంద్రానికి 23 సీట్లతో ఆ రోజు అవసరం లేదు. ఇప్పుడు ఇది ఫెడరల్ స్ట్రక్చరు భారతదేశం, రాష్ట్రాలన్నీ కలిపితే దేశం అవుతుంది. రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ పొలిటికల్ పార్టీల ఎంపీలు కలిపితే కేంద్ర ప్రభుత్వం వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఏ రోజైతే మన ఎంపీలు అవసరం ఉంటుందో మనము వాళ్ళను రిక్వెస్ట్ చేసుకోవడం అనుకోండి, లేదా అడగడం అనుకోండి, లేదా దౌత్యం చేసుకోవడం అనుకోండి, ఒక ఫెసిలిటీ ఉంటుంది. ఆ రోజు మన నంబర్స్ అవసరం లేదు, ఈరోజు మీ నంబర్స్ అవసరం ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఎట్లయితే బీహార్ వాళ్ళు 12 మంది ఎంపీలతో జేడీయూ ఎన్ని సాధించినారో, మరి మీరు ఎన్ని పోర్టులండి స్టార్ట్ చేయడం, మచిలీపట్నం, రామాయపట్నం 4 పోర్టులు స్టార్ట్ చేయడం జరిగిందే. మీరు పోయి ఈ పోర్టులు కావాలా, పోర్టులకు మీరు సహాయం చేయండి అంటే కేంద్రం ఇవ్వదండి. ఎందుకు ఇవ్వదు? మీరు 16 మంది కదా ఉండేది, ఆ రోజు మా 23తో పని లేదు. ఈరోజు మీరు 16తో పని ఉంది కదా, మీరు లేనిది అక్కడ పైన ప్రభుత్వం లేదు కదా. అసలు ఎందుకు గాను మీరు ఇంత లూజ్గా వదిలిపెట్టినారని. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం బీహార్ చూసినట్లయితే పార్లమెంట్ అంతా కూడా ప్రతి ఒక్కరు బీహార్ పక్క చూస్తున్నారు. లెక్క ప్రకారం బీహార్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎక్కువ రావాలి. ఎందుకంటే పునర్వ్యవస్థీకరణలో ఇబ్బంది పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రతిసారి ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారో మరి మాకైతే అది అర్థం కాని పరిస్థితికి ఏర్పడింది.